అందరూ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది బెస్ట్ అని చెప్తూ ఉంటారు. కాకపోతే కంపారిటివ్‌లీ కొంతమంది ఫార్ములా మిల్క్ తాగుతున్న పిల్లలు కొంచెం చబ్బీగా, గ్రోత్ ఎక్కువున్నాయి, బాగా కనిపిస్తున్నారు అని చెప్పి ఏదో జస్ట్ అట్లా వింటూ ఉన్నాం, చూస్తున్నాం కొంతమంది నిజంగానే. ఈ డిఫరెన్స్ ఉంటుందా? అలా ఏమి ఉండదండి. హ్మ్. అది జస్ట్ మన పర్సెప్షన్ అంతే. హ్మ్. అంటే చాలామంది ఆహ్, ఆహ్, బేబీ లీన్‌గా ఉన్నాడు, కొంచెం ఫార్ములా ఇచ్చేసేయి, కొంచెం చబ్బీ అట్లా ఏం లేదండి. ఇప్పుడు మనకేమనిపిస్తదంటే చిన్నగున్నప్పుడు బేబీ చబ్బీగా ఉండాలి, దొబ్బుగా అంటే ఇలా హ్మ్. లావుగా ఉంటే బావుంటాడు. అదే బేబీ పెద్దగయ్యాక లావు ఉంటే ఒబేసిటీ. హ్మ్. సో, బేబీస్ ఎప్పుడైనా హెల్తీగా, యాక్టివ్‌గా మైల్ స్టోన్స్ అని అంటారు. హ్మ్. అంటే 9 మంత్స్‌కి ఈ మైల్ స్టోన్ రావడం, అంటే 4 మంత్స్‌కి మెడల్ నిలబెట్టడము, తర్వాత బోర్లా పడ్డం, అవి టైంకొస్తున్నాయి. బేబీ యాక్టివ్‌గున్నారు అనంటే లావుగా, బక్కగా అంటే ఎప్పుడు గాని బేబీస్‌ని కంపేర్ చేయొద్దు. హ్మ్. అంటే సేమ్ మా బేబీ 6 మంత్సే, పక్కింటోళ్ళ బేబీ 6 మంత్సే, ఆ బేబీ చబ్బీగుంది, మా బేబీ బక్కగుంది అంటే అది డిపెండ్స్ అనమాట. డిపెండ్స్ ఆన్ ద జీన్స్ అండ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. సో, హ్మ్. అందుకని ఎప్పుడు బేబీస్‌ని కంపేర్ చేయొద్దు. ఓకే. పుట్టిన పిల్లలకి రెగ్యులర్‌గా స్నానం చేపిస్తూ ఉంటారు. తలస్నానం రెగ్యులర్‌గా చేపిస్తుంటారు. అండ్ ఆయిలింగ్, నలుగు పెట్టడము ఇవన్నీ ఒక ప్రాసెస్ ప్రకారం చేసుకుంటూ వెళ్తారు. ఎవ్రీడే మిస్ అవ్వకుండా చేస్తారు. అది అడ్వైజబులా కాదా? నో అండి. అసలు నలుగు పెట్టొద్దు. హుహు. ఎందుకు అనంటే నలుగు పెడితే అది ఇంకా స్కిన్ పైన హార్ష్, పిల్లల స్కిన్ చాలా డెలికేట్ ఉంటది. మనం నలుగు పెడితే ఇంకా స్కిన్ ర్యాషెస్, హ్మ్. ఎందుకంటే ఆ నలుగులో ఎన్ని అంటే ఏమున్నాయో మనకు తెలీదు. స్కిన్ ర్యాషెస్ అయ్యే ఛాన్స్ ఉంటది. అండ్ హెడ్ బాత్ డైలీ చేయించాల్సిన అవసరం లేదు. హ్మ్. వీక్లీ 2 టైమ్స్ అలా చేసినా సరిపోతది. అండ్ ఆహ్, బేబీ మసాజ్ అంటే జెంటిల్ మసాజ్ ఈస్ ఓకే. ఇంకా మసాజ్ చేయాలని జెప్పేసి మొత్తం ముక్కు స్ట్రెయిట్‌గా అవ్వాలని ముక్కుని బెండేయడము. కొందరేం జేస్తారంటే పాలొస్తుంటాయి కొందరు బేబీస్‌కి హ్మ్. అని అవి పిండడము. అలాంటివి చేయొద్దు. బేబీస్‌ని బోర్లా జేసి వెనకాల కొట్టడము. అలాంటివి చేయొద్దు. జెంటిల్ మసాజ్ చేస్తే ఇట్ ఈస్ గుడ్ ఓన్లీ. కానీ ఫోర్స్‌ఫుల్‌గా చేయడము, అలా చేస్తే బేబీస్ అండ్ ఎక్కువ ఊపడము లాంటివి చేయొద్దు. ఓకే. డాక్టర్ గారు, ఫ్లాట్ హెడ్ అని, ఈ హెడ్ షేప్స్ మీద చాలా మందికి చాలా డౌట్లున్నాయి. ఇంకా అలా ఉండిపోతది అని. అంటే ఏదైనా కొంతమందికి నిజంగానే అన్‌ఈవెన్ షేప్ కనిపిస్తుంది పిల్లల్లో. అది ఎప్పటికి సెట్ అవుతుంది? మనం తీసుకోవాల్సిన కేర్ ఏంటసలు? ఓకే. జనరల్‌గా ఫ్లాట్ హెడ్ అన్నది జనరల్‌గా 4 మంత్స్ వరకు మనం అప్రిషియేట్ చేయగలుగుతాం. అంటే బేబీకి ఫ్లాట్ హెడ్ ఒస్తుంది అని. హ్మ్. సో, మనం ఏం చెయ్యాలి ఫ్లాట్ హెడ్‌ని ప్రివెంట్ జేయడానికి అనంటే, మనకి బేబీ సేమ్ పోస్చర్‌లో పడుకుంటుంది. అంటే ఒకటే సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ లేపోతే వెల్లెలకెళ్ళ ఒకటే పోస్చర్‌లో పడుకుంటుంది అనంటే, జస్ట్ ఫ్రీక్వెంట్ హెడ్ పొజిషన్ చేంజ్ జేయాలి. హ్మ్. చేంజ్ చేస్తే అప్పుడు ఆ ఫ్లాట్ హెడ్ రావడం అన్నది ప్రివెంట్ అవుతది. ఓకే. పిల్లోస్ ఇప్పుడేదో కొత్తగా ఈ పిల్లో పెడితే ఫ్లాట్ హెడ్ అలా ఏముండదు. ఇన్‌ఫాక్ట్ అసలు కిడ్స్‌కి పిల్లోస్ ఆర్ నాట్ అడ్వైజ్డ్. ఎందుకనంటే పిల్లో పెట్టడం ద్వారా ఏమైద్దనంటే వాళ్ళ హెడ్ కొంచెం ఇలా బెండ్ అవుతుంది. సో, ఎయిర్‌వే అన్నది అంటే శ్వాస తీసుకునే నాళం ఉంటది గదా! అది కొంచెం కింక్ అయ్యి దానివల్ల ఇంకా శ్వాస తీసుకోవడం ఇబ్బందయ్యే ఛాన్స్ ఉంటది. సో, హుహు. పిల్లోస్ ఆర్ నాట్ అడ్వైజ్డ్. ఆ ఫ్లాట్ హెడ్‌ని ప్రివెంట్ జేయడానికి ఫ్రీక్వెంట్ హెడ్ పొజిషన్‌ని చేంజ్ చేస్తూ ఉండాలంతే. హుహు. మస్టర్డ్ సీడ్స్‌తో రెడీ చేసిన ఈ పిల్లోస్ ఆహ్, అయి ఏ ఎక్కువొస్తున్నాయి. పిల్లోస్ అయినా అదే అందుకే చెప్తున్నాను. ఏ హ్మ్. పిల్లోస్ ఆర్ నాట్ అడ్వైజబుల్. పిల్లోస్ పెడితే ఎందుకనంటే మనకున్నంత ఎయిర్‌వే అంత పెద్దగుండదు. వాళ్ళకి చాలా చిన్నగుంటది. జస్ట్ బ్లాక్ అయితేనే వాళ్ళకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందయితది. సో, మనం పిల్లో పెడితే ఏమైద్దంటే నెక్ ఈ ఫ్లెక్షన్ అంటామనమాట. అంటే ఇట్లా హ్మ్. వంగినట్టు అయిపోయి ఇంకా ఇబ్బందయ్యే ఛాన్స్ ఉంటది. సో, అటువంటివన్నీ నాట్ అడ్వైజబుల్ పెట్టొద్దు. ఓకే.